పోయింది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇటు పీపుల్స్ ప్లాజా వరకు గణేష్ విగ్రహాల క్యూ ఉంది. కోలాహలంగా మారాయి ట్యాంక్ బండ్ పరిసరాలు. భారీ బందోబస్తు మధ్య నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిమజ్జన బందోబస్తులో దాదాపు 20,000 మంది పోలీసులున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. అటు పీపుల్స్ ప్లాజా వరకు గణేష్ విగ్రహాల క్యూ ఉంది. ఇటు ట్యాంక్ బండ్ పరిసరాలు కోలాహలంగా మారాయి. అటు భారీ బందోబస్తు మధ్య నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఈ బందోబస్తులో దాదాపు 20,000 మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిమజ్జన ఏర్పాట్లు జరిగాయి. మన అప్డేట్స్ మా రిపోర్టర్ భవితనాన్ని తెలుసుకుందాం. భవితో చెప్పండి. ఈ నెల 17న జరిగే గణేష్ నిమజ్జనానికి పూర్తి స్థాయి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఇంకా ఇతరత్ర కొలనుతో పాటు ట్యాంక్ బండ్ కూడా పూర్తి స్థాయిలో ముస్తాబైందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులలో కావచ్చు, ట్యాంక్ బండ్ పరిధిలో కావచ్చు, పూర్తి స్థాయిలో 140 స్టాటిక్ ట్రైన్లతో పాటు 295 మొబైల్ ట్రైన్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 102 మినీ టిప్పర్లు, జేసీబీలు, యాక్షన్ టీమ్స్ తో పాటు ఇతరత్ర సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేశామని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలిపారు. ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ అంటే గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే ఎక్కువ వరకు కూడా ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ పైన కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. నగరం నలుమూలల నుంచి వచ్చేటువంటి భారీ స్థాయిలో చూడండి వినాయకులకు సంబంధించి ఏ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో క్రేన్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి ఒక్క వినాయకుడికి సంబంధించి ఎక్కువ స్థాయిలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ తో పాటు ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటది కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశామని చెప్పేసి ఇటు సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా గతంలో లాగానే పోయినసారి చేసినట్టుగానే ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంటలకు వినాయక నిమజ్జనం ఖైరతాబాద్ బడా వినాయక నిమజ్జనం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇటు ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర జరిగే ఏరియాలో పూర్తి స్థాయిలో బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలైన తెలుగుతెల్లి ఫ్లైఓవర్ కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, పూర్తి స్థాయిలో నలుమూలలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ తో ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కావచ్చు. దానికి అనుగుణంగానే రూట్ మ్యాప్ ను సిద్ధం చేయడంతో పాటు అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాళ్ళకు అంటే ట్రాఫిక్ వచ్చేటువంటి వాహనదారులు మీరు చెప్తున్నట్టు 4 రోజులు వరుస సెలవు దినాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటు ఖైరతాబాద్ కానీ అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ట్రాఫిక్ అంతా క్లియర్ అయినా ఏమైనా అడ్డంకులు ఎదురవుతున్నాయా? ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇతరత్ర ప్లేస్ లో వచ్చేటువంటి బడా గణేష్ లకు సంబంధించి పెద్ద పెద్ద వినాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్లు తొలగించడం కావచ్చు, ఇతరత్ర అన్నిటి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటాయి ఈ రోజు కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా సివి ఆనంద్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు అన్నట్టుగా 4 డేస్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి చాలా మంది లక్షల జనం తరలి వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇంకా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక నిమజ్జనం రోజు కూడా కిక్కిరిసిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే తగినంత సిబ్బందిని ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు ఇతరత్ర డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇంకా త్రాగునీటికి సమస్య కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైతే ఉంటుందో అంటే హెల్ప్ డెస్క్ కు సంబంధించి కావచ్చు, వైద్యం సంబంధించి ఎవరైనా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది పరిస్థితి ఏర్పడితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సంబంధించి అవి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇంకా పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ పైకి 3వ క్రేన్ నెంబర్ వద్దకి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేశారు. ఇంకా ఈసారి మాత్రం 3వ నెంబరా 4వ నెంబరా అని కొంత మేరకు క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఎల్లుండి జరగబోయే ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరు
అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు సివి ఆనంద్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడితే పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అక్కడ భద్రతా ఏర్పాట్ల పూర్తిగా నిమగ్నమై ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.